విశాఖ సముద్రం ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ ఇళ్ల రేట్లు చూస్తే అంత భయమేస్తుంది. మధురవాడ నుంచి గాజువాక దాకా ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే తప్ప ఫర్ సేల్ బోర్డులు సామాన్యుడికి కనిపించడం లేదు. లక్షల్లో జీతాలు ఉంటే తప్ప వైజాగ్ సిటీలో ఇల్లు కొనడం మిడిల్ క్లాస్ వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. వైజాగ్ అభివృద్ధి చెందుతుంది నిజమే, కానీ ఆ అభివృద్ధిలో మధ్యతరగతి వాడి సొంతింటి కల మాత్రం కనుమరుగవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి వైపు మళ్లినప్పటికీ విశాఖపట్నం రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతుంది. ముఖ్యంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం కావడం, మధురవాడ ఐటీ హబ్ విస్తరణ, గూగుల్ డేటా సెంటర్ వంటి కారణాలతో నగరంలో ఇళ్ల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతాల్లో ధరలు ఎప్పుడూ స్థిరంగా అధికంగానే ఉన్నాయి. ఇక్కడ కొత్త ప్రాజెక్టులకు స్థలం లేకపోవడంతో రీసేల్ ఇళ్లకు డిమాండ్ ఎక్కువ. ఇక్కడ నివాసానికి ఎంవీపీ కాలనీ విశాఖలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ ఇండిపెండెంట్ ఇల్లు కొనాలంటే కనీసం 2.5 కోట్ల నుండి 5 కోట్ల చేతిలో ఉండాలి. సీతమ్మ ధర లాంటి ప్రాంతాల్లో లగ్జరీ అపార్ట్మెంట్ రేట్లు చదరపు అడుగుకు 7,000 రూపాయల నుంచి 8,500 రూపాయల మధ్య నడుస్తున్నాయి. విశాఖపట్నం అనేది ఏ స్థాయి వాళ్ళైనా, ఏ తరగతి వాళ్ళైనా సుఖంగా బతకగలిగేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి నెమ్మదైనటువంటి సిటీ. అటువంటి సిటీలో ఈ రోజు సొంత ఇళ్లు కొనుక్కోవడం అన్నది ఒక గగనమైపోయేటువంటి పరిస్థితికి రావడం మరి చాలా దురదృష్టకరం. అంటే ఇక్కడ అన్ని తరగతుల వాళ్ళు, ఇక్కడ ఉద్యోగ రీత్యా అవనివ్వండి, వ్యాపార రీత్యా అవనివ్వండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడం అనేది ఆనవాయితీ. తర్వాత బతకగలిగేటువంటి సోర్స్ కూడా ఉంది ఇక్కడ. వివిధ కంపెనీలు అవనివ్వండి, వ్యాపార రీత్యా అవనివ్వండి, ఇక్కడ చాలా మంది బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఉంటారు. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ భూమి కాస్ట్ పెరగడం ఇదంతా చూస్తా ఉంటే సామాన్యులు సొంత ఇళ్లు కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. ఆ స్థాయిలో అటు ఓ పక్క బంగారం రేట్ ఏ స్థాయిలో పెరుగుతుందో అంతకు మించి 10 రెట్లు భూమి రేట్ కూడా పెరిగిపోవడం. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే 20 ఏళ్ళు ఈఎంఐ కట్టుకునే పరిస్థితి ఒక ఎంప్లాయీకి చాలా గగనమైనటువంటి పరిస్థితి. పిల్లల చదువులు ఇవన్నీ చూసుకుంటూ ఈఎంఐ కట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కారిడార్ ప్రస్తుతం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. ఎయిర్పోర్ట్ నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ ప్రాంతంలో భూముల ధరలు మరియు ఇండిపెండెంట్ ఇళ్ల రేట్లు భారీగా పెరిగాయి. భోగాపురం, తగరపు వలస ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ కారణంగా ఇక్కడ ఫ్లాట్ల ధరలు అమాంతంగా పెరిగాయి. ఇక్కడ భూముల ధరలు చదరపు గజం 25,000 రూపాయల నుండి 40,000 వరకు పలుకుతుంది. ఇక మధురవాడ, కొమ్మాది ప్రాంతాలు ఐటీ ఉద్యోగుల ఫస్ట్ చాయిస్ గా మారడంతో ఆ ప్రాంతాల్లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సుమారు 75 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు పలుకుతుంది. రుషికొండ విల్లా ప్రాజెక్టులకు పెట్టింది పేరు. ఒక్కో విల్లా ధర 3.5 కోట్లతో మొదలై 8 కోట్ల వరకు ఉంది. ఎండాడలో ప్రీమియం అపార్ట్మెంట్ల ధర చదరపు అడుగుకు 6,000 రూపాయల నుండి 7,500 రూపాయల వరకు ఉంది. ఎవరైనా సరే విశాఖ నగరంలోని ఒక మంచి ఇల్లు కొనుగోలు చేయాలనేటువంటి కోరిక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా విపరీతమైన కోరిక ఈ ప్రాంతంలోని సొంతింటి కళ నెరవేర్చుకోవాలనేది. కానీ ఆ కళగానే మిగిలిపోతుంది తప్ప దానికి తగ్గట్టుగా కళని నిజం చేసుకునేటువంటి ఆస్కారం అయితే దొరకట్లేదు. దానికి గల ప్రధానమైనటువంటి కారణం విపరీతంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. మనం పని చేస్తుంటే ఆ పనికి తగ్గటువంటి జీతాలు లేవు. అన్ని ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా విపరీతంగా ప్రభుత్వం పెంచేసింది. భూముల ధరలు పెంచేస్తుంది, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేస్తుంది, లేకపోతే భవన నిర్మాణ సామాగ్రి ఏవైతే ఉన్నాయో ఈ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి, లేకపోతే ఇతరప్పుడు ఒక ఉద్యోగం చేసుకుంటున్న సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు, పిల్లల స్కూల్ ఫీజులు, లేకపోతే ఆ ఇల్లు కొనుక్కోవాలంటే విపరీతమైన ధరల పెరుగుదల, ఈ అంశాల మీద విపరీతంగా ఉండడం వల్ల ఆయన ఆ సామాన్య వ్యక్తి లేకపోతే మధ్యతరగతి ఉద్యోగి సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది.
మధ్యతరగతికి అందుబాటులో ఉన్న ప్రాంతాలు కూర్మన్నపాలెం, వేపకుంట, పెందుర్తి మాత్రమే. గాజువాక, కూర్మన్నపాలెంలో అపార్ట్మెంట్ ధర చదరపు అడుగుకు 3,500 రూపాయల నుండి 4,500 వరకు ఉంది. ఇక ఇళ్ల ధరలు 50 లక్షల నుండి 80 లక్షల బడ్జెట్లో 2BHK ఇళ్లు లభిస్తున్నాయి. వేపకుంట, పెందుర్తి ప్రాంతాల్లో ఇంకా అపార్ట్మెంట్లలో 30 లక్షల నుండి 40 లక్షల మధ్యలో 2BHK ఇళ్లు లభిస్తున్నాయి. ఇండిపెండెంట్ ఇళ్లైతే 50 లక్షల రూపాయల నుండి 80 లక్షల బడ్జెట్లో ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. సామాన్య మానవుడు ఎవరు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలి, విశాఖపట్నంలో స్థలం కొనుక్కోవాలి అనేది కలగానే మిగిలిపోతుంది. విపరీతమైన రేట్లు పెరిగి ఒకప్పుడు గ్రేటర్ సిటీ కాకముందు అయితే గ్రేటర్ సిటీలో కొంత సామాన్యులకు అందుబాటులో ఉండేవి. కార్పొరేషన్ గ్రేటర్ అయిన తర్వాత అయితే సామాన్యునికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయినటువంటి స్థల రేట్లను బట్టి చూస్తే ప్రతి ఒక్క పేదమానవుడు ఆశయం మాత్రం ఆశగానే మిగిలిపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు కూడా సామాన్య మానవుడికి సొంత ఇల్లు కట్టుకోవాలి అనే ఆశని వాళ్ళు కూడా ఒక నిర్ణీతమైన ఒక రేటు నిర్ణయించినప్పుడు తప్పనిసరిగా వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని మేమైతే మహిళలుగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద చూస్తే ఒకప్పుడు రిటైర్మెంట్ పారడైజ్ గా పిలువబడిన విశాఖ నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు స్వర్గధామంగా మారింది. కానీ ఇక్కడే ఒక చేదు నిజం దాగి ఉంది. నగరం విస్తరిస్తుంది, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఐటీ టవర్లు లేస్తున్నాయి. కానీ ఈ అభివృద్ధి వేగంలో సామాన్యుడి సొంతింటి కల మాత్రం అటకెక్కుతోంది. నెలకు 30 నుంచి 40 వేలు సంపాదించే మధ్యతరగతి జీవి విశాఖ నడిబొడ్డున ఇల్లు కొనడం అనేది ఇప్పుడు అసాధ్యమైన పనిగా మారిపోయింది. నగరంలో ధరలు కోట్లలో ఉన్నాయని నగర శివార్లలో కొందామంటే అక్కడ కూడా లక్షలు దాటిపోయాయి. ఒక 2BHK ఫ్లాట్ కోసం జీవితకాలం ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి. నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య కట్టుకుంటే తప్ప సొంత గూడు సాధ్యం కాని దుస్థితి. అభివృద్ధి మంచిదే, కానీ అది స్థానికులను, సామాన్యులను నగరం నుంచి తరిమేసేలా ఉండకూడదు. ప్రభుత్వము, రియల్ ఎస్టేట్ వర్గాలు ధరల నియంత్రణపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో విశాఖపట్నం కేవలం కోటీశ్వర్ల నగరంగా మిగిలిపోతుందేమో. పేదవాడు సొంతింటి కళ అనేది అది కలగానే మిగిలిపోయింది. రెండోది ఏంటంటే విశాఖపట్నంలో ఇల్లు కొనగలమా అనే విషయాన్ని చూసుకుంటే పేదవాడే కాదు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఆపై తరగతులు కూడా కొనలేని పరిస్థితి. అంటే మామూలుగా ఒక 3 బెడ్రూమ్ కొనాలంటే 1,50,00,000, 2 కోట్ల రూపాయలు మామూలు ఒక ఫ్లాట్ ఖరీదే అవుతుంది. ఒకప్పుడు ఇల్లు అంటే ఏంటి అంటే ఒక ఇల్లు కట్టుకొని దాని మీద అంతస్తులు వేసుకుని ఉండే పరిస్థితి నుంచి ఒక ఫ్లాట్ కి దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అంటే వీలే కాదు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడాను, అంటే పై క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడాను సొంత ఇల్లు కొనే పరిస్థితి, అంటే ఫ్లాట్ కాకుండా పరిస్థితి అయితే లేదు. మరి మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతుల వాళ్ళకి ఏంటంటే కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా మధ్యతరగతిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఎలా ఉంటుందంటే ఈ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అలాగే వ్యాపారస్తులు కూడా, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మధ్యతరగతిలోకి వస్తారు. వాళ్ళ వ్యాపారం ఎన్నాళ్ళు సాగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇల్లు అనేది ఒక ఎజెండా అనేది పక్కన పెట్టుకోవడం అనేది తప్పనిసరి అవసరం ఈ రోజుల్లో.